కర్రగుట్టలో భద్రతా బలగాల భారీ ఆపరేషన్ 38 మంది మావోయిస్టుల మృతి. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్కు తాత్కాలిక బ్రేక్, సహాయ చర్యలకు 3 నెలల విరామం. నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం పర్యటన, ఇచ్చర్లలో మత్స్యకార భృతి పంపిణీ చేరున్న చంద్రబాబు. రేపు హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ సభ, బహిరంగ సభకు ముమ్మర ఏర్పాట్లు. మద్యం కుంభకోణంలో సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్, హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న సిట్. హెచ్ఐసిసి వేదికగా రెండో రోజు భారత్ సమ్మిట్, పెట్టుబడులే లక్ష్యంగా భారత్ సమ్మిట్ 2025. తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం, ఏనుగుల దాడిలో రైతు మృతి. వైసీపీ మాజీ ఎంపీ బుట్ట రేణుక ఆస్తుల వేలం, ఎల్ఐసి, హెచ్డిఎఫ్సిలకు 310 కోట్ల కుచ్చుటోపీనే కారణం. సివిల్స్లో నెగ్గిన గొర్రెల కాపరి కుమారుడు, గొర్రె పిల్లను ఇచ్చి సత్కరించిన స్థానికులు. భారత్లో వేగంగా ఉద్యోగాల సృష్టి, ఉపాధిలోనే ఎక్కువ ఉద్యోగాలన్న ప్రపంచ బ్యాంకు. నేడు పోపు ఫ్రాన్సిస్ అంత్యక్రియలు, పాల్గొనున్న ప్రపంచ దేశాధినేతలు. ఐదుగురు ఉగ్రవాదుల ఇల్లు కూల్చివేత, కాశ్మీర్లో ముష్కరుల కోసం గాలింపు ముమ్మరం. మళ్లీ పాకిస్తాన్ కవ్వింపులు, భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం. పహల్గాం దాడిలో హమాస్ హస్తం, పలుసార్లు పీవీకును సందర్శించిన నేతలు. మనమే పవర్ఫుల్, సైనిక ఆయుధ సంపత్తిలో పాక్ అంటే భారత్ ముందంజ. $5,000 టన్నుల యుద్ధ నౌకను ఆవిష్కరించిన నార్త్ కొరియా, 400 రోజుల్లోనే యుద్ధ నౌకను నిర్మించినట్లుగా ప్రకటన. విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్, బహిష్కరణలపై వెనక్కి తగ్గిన ట్రంప్. పహల్గాం దాడి చెత్త పని, పరిష్కారం భారత్ పాక్ చేతుల్లోనే ఉందన్న ట్రంప్. పాక్లో ఉగ్రవాదులున్నది నిజమే, అంగీకరించిన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా. సంయమనం పాటించండి, భారత్ పాక్కు ఐక్యరాజ్య సమితి పిలుపు. తల్లిదండ్రుల విడాకుల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్న సినీ నటి శృతి హాసన్ కీలక వ్యాఖ్యలు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి, షో క్యాన్సిల్ చేసుకున్న శ్రేయా ఘోషల్. పాక్తో క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలి, భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యలు.
ఐపీలో నేడు కోల్కతా వర్సెస్ పంజాబ్. కోల్కతా వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్.